నమస్కారం. నేను శ్రీదీప్. బ్లాసమ్ యూఐకి స్వాగతం. ఈరోజు వీడియో గార్డెనింగ్ గురించి కాదు. సెప్టెంబర్ గార్డెన్ అప్డేట్లో మేము ట్రావెల్ చేశానని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాము. మేము విజిట్ చేసిన కంట్రీ జపాన్. జపాన్ మా ట్రావెల్ బకెట్ లిస్ట్లో ఎప్పటి నుంచో ఉంది. డిఫరెంట్ సార్ట్ ఆఫ్ టెంపుల్స్, మౌంటైన్ టౌన్స్, బిజీ సిటీ లైఫ్ అండ్ చాలా ఆర్గనైజ్డ్ ఖయాస్. ఇవే మేము జపాన్ గురించి విని ట్రావెల్ చేద్దామని అనుకున్న ఎక్సైటింగ్ థింగ్స్. ట్రావెల్ చేసినప్పుడు కొత్త ప్లేసెస్ చూడడమే కాదు, కొత్త కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. అండ్ అది మన జీవితంలోని మన అవుట్లుక్ని, మన పర్స్పెక్టివ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుందని నేను ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. అందుకే ప్రతి ఇయర్ ఒక ఫ్యామిలీగా మేము అట్లీస్ట్ ఒక్క ట్రిప్ అన్నా ప్లాన్ చేస్తాము. అది మాకు మా లైఫ్ని రీసెట్ చేసుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీని ఇస్తుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు శ్రీదీప్. నేను మా వారు అండ్ 2 బాబులతోటి యాడ్లైడ్ సౌత్ ఆస్ట్రేలియాలో ఉంటాము. మేము ఒక సౌత్ ఇండియన్ తెలుగు ఫ్యామిలీ. ట్రావెల్ అంటే మా అందరికీ చాలా ఇష్టం. కానీ ఈ జపాన్ ట్రిప్ చాలా డిఫరెంట్. ఎందుకంటే మేము ట్రావెల్ చేసిన అన్ని కంట్రీస్లో ఈ కంట్రీ స్పెషల్. ఎలా అనుకుంటున్నారా? మేము ఫస్ట్ టైం ఒక నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీని విజిట్ చేస్తున్నాము. అండ్ మేము కార్ హైర్ చేసుకొని డ్రైవ్ చేయకుండా కంప్లీట్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైనే డిపెండ్ అయ్యి ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ ఫుడ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో మేమందరము డిఫరెంట్ డైటరీ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళం. నేనేమో వెజిటేరియన్ని, మా వారు వెజిటేరియన్ ప్రిడామినెంట్లీ, ప్లస్ కొంచెం సీ ఫుడ్ కూడా తింటారు. మా పిల్లలు మోస్ట్లీ వెజిటేరియన్, బట్ కొంచెం సీ ఫుడ్ అండ్ కొంచెం చికెన్ కూడా కన్జ్యూమ్ చేస్తారు. అసలు జపాన్ మేము విన్నంత వరకు అయితే వెజిటేరియన్ ఫ్రెండ్లీ కాదు. మరి మేము ఎలా ఈ డిఫరెంట్ డైటరీ నీడ్స్ తోటి నావిగేట్ చేసాము, అసలు ఆలోచించినప్పుడే ట్రావెల్ చేద్దాము అని అనుకున్నప్పుడే మాకు అదే ఒక పెద్ద అడ్వెంచర్లా అనిపించింది. నా దృష్టిలో ట్రావెల్ చేయడం అంటే జస్ట్ సైట్ సీయింగ్ చేయడం కాదు. కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ని రుచి చూడటం, కొత్త ఛాలెంజెస్ని ఇన్వైట్ చేసి వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలో చూసుకోవడం, మన కంఫర్ట్ జోన్ దాటి కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడం, ఇవే నాకు ట్రావెల్ నేర్పించే బిగ్గెస్ట్ లైఫ్ లెసన్స్. ఈ సిరీస్లో మేము చేసిన ట్రావెల్ని డే బై డే వ్లాగ్స్గా చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. టోక్యోలోని బిజీ స్ట్రీట్స్ దగ్గర నుంచి మౌంట్ ఫ్యూజీ లాంటి అమేజింగ్ వ్యూస్ వరకు, అండ్ టకయామా లాంటి చిన్న పల్లెటూర్ల దగ్గర నుంచి ఒసాకా లాంటి బిజీ సిటీస్ వరకు ఈ విషయాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. బిలీవ్ మీ, ప్రతి చోటకి ప్రతి రోజుకి ఓ చిన్న కథ ఉంది. అండ్ కథలో ఎండింగ్స్ కొన్నిటికి బాగున్నాయి, కొన్నిటికి ఏమో మీరే చూస్తారు కదా. అండ్ వీటన్నిటితో పాటుగా మేము ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము, మీకు మేమేమైనా ట్రావెల్ టిప్స్ ఇవ్వగలిగితే అవన్నీ కూడా కవర్ చేస్తాను. మీకు కనుక సింపుల్ ఫ్యామిలీ ట్రావెల్ ఇష్టం ఉంటే కనుక ఈ సిరీస్ని తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసి మాతో జాయిన్ అవ్వండి. మాతో కలిసి జపాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే ఈ సిరీస్లో నేను ఫిల్టర్స్ పెట్టబోవడం లేదు అండ్ మీకు ఉన్నది లేనట్టుగా చూపించడానికి ట్రై చేయట్లేదు. రా ఫామ్లో జపాన్ మాకెలా అనిపించింది అనేదే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ హోప్ యూ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్.